శ్రీరామచంద్రుడంటే పుట్టిటి పురాణంలోని కల్పిత వ్యక్తి కాదు, సామాన్య మానవుడు కాదు, ఒక మహాపురుషుడు కూడా కాదు. అసంఖ్యాకమైన అలౌకిక విశ్వములకు, లౌకిక విశ్వములకు సృష్టికర్త. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ధర్మాచరణ తగ్గుముఖం పట్టి అధర్మం తల ఎత్తి బలీయమవుతూ ఉంటుందో అప్పుడు నేను దిగి వస్తుంటాను. రామాయణంలోని పాత్రల తీరు, నాటకీయత, హృదయమును కదిలించే కరుణరసం అత్యంత జనాదరణ పొందిన ప్రపంచ వాంగ్మయంలో దాని స్థానంను ఇప్పటికీ పదిలంగా ఉంచాయి. అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు. పైన వాల్మీకి శ్రీ నారదుడితో, ప్రస్తుతం ఈ భూలోకంలో సకల సద్గుణములతో సంపూర్ణంగా శోభిల్లుతున్న వాడెవరు? అందరిలోనూ అత్యంత ఘనుడు, విద్వాంసుడు, శక్తిమంతుడు, బుద్ధిమంతుడు. ఓ మహర్షి, నా ప్రశ్నలకు సవివరంగా బదులు చెప్పండి అని ప్రశ్నించాడు. భూలోకముల విషయ పరిజ్ఞానం గల నారద మహర్షి ఇలా జవాబిచ్చాడు. ఓ ఋషివరేణ్య, ఇక్ష్వాకు రాజవంశంలో దశరథ మహారాజు తనయునిగా ఆవిర్భవించిన రాముడనే రాజపుంగవుడు కలడు. ఆపైన నారదుడు శ్రీరామచంద్రుడి లీలా విశేషములను వాల్మీకి సంక్షిప్తంగా వర్ణించి చెప్పాడు. శ్రీరామచంద్రుని జీవన చరిత్ర కావ్యమును నీవు రచించవలసిన సమయం ఇప్పుడు ఆసన్నమైనది. వాల్మీకి ఈ ఆశీస్సును ప్రసాదించిన బ్రహ్మదేవుడు తనను చూస్తున్న వారందరికీ ఆశ్చర్యమును కలిగిస్తూ హంసవాహనంపై తన లోకమునకు తిరిగి వెళ్ళాడు. అంతటా వాల్మీకి బ్రహ్మ సూచించిన విధంగా శ్రీరామచంద్రుని లీలలను తెలుసుకునేందుకై ధ్యానంలో కూర్చున్నాడు. తీవ్ర ధ్యానంలో నిమగ్నుడైపోయిన వాల్మీకి శ్రీరాముని అవతారమునకు సంబంధించిన సంఘటనలన్నీ హృదయాకాశంలో స్పష్టంగా గోచరించాయి. 24,000 శ్లోకములతో వాల్మీకి రామాయణమును రచించాడు. ఆ మహాకావ్యమును రచించటం పూర్తయిన మీదట దానిని ఎవరికి నేర్పాలి, స్మృతిలో భద్రపరచి ఈ కథను ప్రపంచమంతటా చాటేదిలాగనే సంశయం వాల్మీకి కలిగింది. వాల్మీకి అలా ఆలోచనామగ్నుడై ఉండగా మునికుమారుల వేషధారులై ఉన్న ఆయన శిష్యులు లవకుశులు ఆయన ఎదుటకు వచ్చి సాంప్రదాయబద్ధంగా పాదాభివందనం చేశారు. సీతాదేవి అరణ్యవాసంలో ఉండగా ఈ కవలలకు జన్మనివ్వటం, నాటి నుండి వారు వాల్మీకి సంరక్షణలో ఉండటం జరిగింది. సీత యొక్క పాతివ్రత్యమును దశకంఠుడైన రావణుని స్పర్శ కారణంగా ఒక పౌరుడు సంశయించటంతో శ్రీరామచంద్రుడు ఆమెను బహిష్కరించవలసి వచ్చింది. ఆమెకు అరణ్యవాసం సంభవించింది. వారి బిడ్డలైన లవకుశులకు అద్భుతమైన ధారణాశక్తి, సంగీత పాటవం అబ్బినాయి. అంతేగాక వారు వేదవేదాంగ కోవిదులు. చూడటానికి కవలలిద్దరూ అచ్చంగా తండ్రి పోలికే సంగీతంలో వారు గంధర్వులతో సమానమైన ప్రజ్ఞకలవారు. అలాంటి ఆ కవలలను వాత్సల్యంతో వీక్షించిన వాల్మీకి వారిద్దరూ రామాయణం నేర్చుకునేందుకు సంపూర్ణమైన అర్హత గలవారని స్ఫురించింది. ఆ తర్వాత వాల్మీకి ఎంతో శ్రద్ధతో లవకుశులకు రామాయణాన్నంతటినీ నేర్పటం ప్రారంభించాడు. కవలలు మొత్తం కావ్యమును కంఠస్థం చేశారు. వాల్మీకి ఆదేశాన్ని అనుసరించి వారు మహర్షులు, విద్వాంసులైన బ్రాహ్మణులు, విశుద్ధ హృదయులైన ఇతర పుణ్యజనుల సమక్షంలో శ్రీరామచంద్రుని అద్భుతలీలలను గానం చేశారు. శ్రీరామచంద్ర లీలాగానమును విన్న పండితులు దివ్యానంద పరవశులైనారు. వారు లవకుశులను ప్రశంసించి వారికి అనేక విలువైన కానుకలను బహుకరించారు. నాటి నుండి లవకుశులు రామాయణ మహాకావ్యమును గానం చేస్తూ ప్రపంచమంతటా పర్యటించసాగారు. పర్యటన క్రమంలో తుదకు వారు అయోధ్యకు చేరుకున్నారు. పురవీధులలో ఋషికుమారుల వేషంలో సంచరిస్తున్న ఈ బాలురిద్దరిని శ్రీరామచంద్రుడు చూశాడు. తన దివ్యలీలలను అద్భుతంగా గానం చేస్తూ అంతటా నీరాజనములందుకుంటున్న వారి గాన ప్రతిభ గురించి విన్న శ్రీరాముడు రామాయణ గానం చేసేందుకు వారిని తన రాజసౌధమునకు ఆహ్వానించాడు. అయినప్పటికీ ఆయన వారిని గుర్తించలేదు. బాల ఋషుల జంటను సాదరంగా సత్కరించిన మీదట ప్రభువు వారిని తన రాజసభకు ఆహ్వానించాడు. బ్రాహ్మణ తపస్సుల వలె వేషములు ధరించినప్పటికీ వారిలో క్షత్రియ లక్షణములు ఉండడం శ్రీరామచంద్రుడు గమనించాడు. తన సోదరులైన భరత, లక్ష్మణ, శత్రుఘ్నులనుద్దేశించి రాముడు, ఓ రఘువంశ శ్రేష్ఠులారా, వీరి అద్భుతమైన కథాగానమును దయచేసి ఆలకించండి. ఈ బాలకులిద్దరూ తపస్సుల వలె కనిపిస్తున్నప్పటికీ గొప్ప చక్రవర్తుల చిహ్నములు వీరిలో గోచరిస్తున్నాయి. ఈ కథను శ్రద్ధగా ఆలకించండి, ఎందుకంటే ఇది సాహితీరమ్యతతో నిండి ఆబాలగోపాలమును ఆకట్టుకునేలా ఉంది అన్నాడు. లవకుశులు అతిశ్రావ్యంగా ఆ రమణీయ పౌరాణిక కావ్యమును వర్ణించసాగారు. రాముడు, ఆయన సోదరులు కొద్దిసేపట్లోనే అన్నీ మరచిపోయి రామాయణ శ్రవణంలోనే పూర్తిగా లగ్నమైపోయినారు. భగవంతుడి మహిమలను కీర్తించినా, శ్రవణం చేసినా చాలు ఈ భౌతిక అస్తిత్వపు బంధములను పటాపంచలు చేసుకోవచ్చును.
సరయూ నదీ తీరం వెంబడి కోసల రాజ్యంగా పేరుగాంచిన విశాల భూభాగం వ్యాపించి ఉంది. ఈ దేశం సస్యశ్యామలమై ధాన్య సమృద్ధి కలిగి సిరి సంపదలతో తులతూగుతూ ఉంది. ఈ విశాల రాజ్యంలోనే విఖ్యాతమైన అయోధ్యానగరం ఉంది. విశ్వమానవాళిని పాలించిన వైవస్వత మనువు యొక్క అభీష్టానుసారం ఈ నగరం నిర్మించబడింది. వైభవోపేతమైన ఈ నగరం 96 మైళ్ళ పొడవు, 24 మైళ్ళ వెడల్పు కలిగి ప్రణాళికాబద్ధంగా నిర్మించబడింది. మదించిన ఏనుగులు పరిమళభరితమైన జలములను ఈ నగరపు అందమైన, సూటిగా సాగే బాటల మీద వెదజల్లి సువాసనలీనేటట్లు చేస్తుంటాయి. దివ్యలోకముల నుండి అప్సరసలు సుందరమైన విమానములలో వచ్చి ప్రతిరోజు ఈ నగరం మీద పుష్పవర్షం కురిపిస్తుంటారు. అయోధ్య పురద్వారములు చెలువ రాతితో నిర్మితమైనవి. వాటి తలుపులు స్వర్ణ, రజత లోహములతో నిర్మించబడి అమూల్యమైన రత్నములు పొదగబడి ఉన్నాయి. శత్రువులను త్రిప్పికొట్టడానికి ఫిరంగులతోనూ, రాళ్లు విరజిమ్మే యంత్రములతోనూ ఆ నగరమును సంరక్షిస్తూ కోటగోడలున్నాయి. బజారులు ప్రణాళికబద్ధంగా నిర్మించబడ్డాయి. వీధులకు ఇరువైపులా 7 అంతస్తులు సౌధములు బారులు తీరి ఉన్నాయి. బహుళ అంతస్తులు భవంతులతోనూ సుందర ఉద్యానవనములతోనూ అలంకరించబడి ఉన్న అయోధ్యానగరం సంగీత వాద్యముల నుండి వెలువడే ప్రకంపనలతో ప్రతిధ్వనిస్తూ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని రాజధాని అమరావతితో పోటీపడుతూ ఉంది. నగరమంతటా ఎక్కడ చూసినా సర్వజన శ్రేయస్సు నిమిత్తం వేదగాయకులు శ్రీమన్నారాయణుడి మహిమలను కీర్తిస్తూ, నర్తకులు భగవానుడి లీలలను నర్తిస్తూ, నటులు ప్రదర్శిస్తూ కనిపిస్తారు. అయోధ్యలో రమణీయమైన ఉద్యానవనములు పలు రకములైన పుష్పములతో నిండి ఉండి కనువిందు చేస్తూ ఉండగా నీడనిస్తూ ఫలవృక్షములు నిలిచి ఉన్నాయి. కొలనుల నిండా నీలము, ఎరుపు, బంగారు రంగుల పద్మములు ఉన్నాయి. జలయంత్రములు గాలిలోకి నీటిని ఎత్తుగా విరజిమ్ముతున్నాయి. పిల్లగాలులు ఆ నీటి జల్లుల నుండి సుగంధమును మోసుకుపోతూ తమ స్పర్శతో పౌరులను సేదదీరుస్తూ తపింపజేసే గ్రీష్మదినములను సైతం ఆహ్లాదకరమైన వసంతమును తలపిస్తాయి. కొంగల కలకలము, నెమళ్ళు చేసే కీంకారధ్వనులు అంతటా వినవస్తుంటాయి. అయోధ్యలోని సెలయేర్లలోనూ, పిల్లకాలువలలోనూ ప్రవహించే నీరు చెరకు రసంలా తీయగా ఉంటాయి. ఆ నీటిని త్రాగటానికేగాక అనేక మామిడి తోటలను సాగు చేయటానికి కూడా ఉపయోగిస్తుంటారు. చాలా సౌధములు, భవంతులు వాస్తుయుక్తంగా నిర్మించబడి, రత్నమాణిక్యములతో నిర్మించబడి పతాకములతోనూ, తోరణములతోనూ అలంకరించబడి ఉన్నాయి. వాటి సొగసు వైకుంఠంలోని భవంతులతో తలపడుతూ ఉంటుంది. వివిధ ఆయుధ ప్రయోగములలో ఆరితేరి నేర్పరులైన విలుకాండ్రు, ఒకే సమయంలో కొన్ని వేలమందితో తలపడగల రధికులు, ఇలాంటి వేలాది మంది యోధులు ఆ మహానగరమును అప్రమత్తంగా రక్షిస్తుంటారు. అయోధ్యలోనికి దారితీసే రహదారులన్నీ ఎప్పుడూ యాత్రికులతో రద్దీగా ఉంటాయి. ప్రపంచపు నలుమూలల నుండి రాజులు, రాజకుమారులు వచ్చి అయోధ్య మహారాజుకు తమ కప్పములను చెల్లించి నివాళులు అర్పిస్తుంటారు. ఎక్కడెక్కడ నుంచో వ్యాపారులు వచ్చి అక్కడి సంతలలో క్రయవిక్రయములు చేస్తుంటారు. బ్రాహ్మణ పురోహితులు తరచుగా యజ్ఞజ్వాలలలో ఆజ్యంతో ఆహుతులు చేస్తూ, వేదమంత్రములు ఉచ్చరిస్తూ, విష్ణు మహిమలను కీర్తిస్తూ కనిపిస్తుంటారు. తమ ఇంద్రియములను జయించి సత్యధర్మములకు అంకితమైన ఈ బ్రాహ్మణులు సకల సద్గుణ సంపన్నులైనట్టివారు. దశరథ మహారాజు సకల భూమండలమును ఏక్షత్రాధిపత్యంగా పాలిస్తున్న చక్రవర్తి. ఒక గొప్ప రాజర్షి, మహర్షి స్థాయికి చెందినవానిగా పరిగణింపబడుతున్నవాడు. అసంఖ్యాకమైన శత్రువులతో ఒంటరిగా పోరు సల్పగలిగిన అసమాన యోధుడు. ఆ మహారాజు, పౌరులు కూడా సంపూర్ణంగా పవిత్రవర్తనులైనందున అయోధ్య నగరం వైదిక సంస్కృతి యొక్క నిర్దిష్ట చిత్రంగా విరాజిల్లుతున్నది. ఊహించగల ఐశ్వర్యములన్నీ అక్కడ సమగ్ర రూపంలో కొలువుదీరి ఉన్నాయి. పాపమయ జీవన ఫలితంగా దాపురించే భౌతికమైన దౌర్భాగ్యములు అక్కడ మచ్చుకైనా కానరావు. అయోధ్యలోని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులనే చాతుర్వర్ణములవారు రాజ్యం యొక్క శాంతి సౌభాగ్యముల కోసం పరస్పరం సహకరించుకుంటూ కృషి చేస్తుంటారు. మోసగాళ్లు కానీ, నిర్భాగ్యులు కానీ ఎవరూ లేరు. అహంభావము, నాస్తికత్వం, మొరటు ప్రవర్తన, కఠినోక్తులు ఎక్కడా కనిపించవు. అంతటి కళ్ళు చెదిరే ఐశ్వర్య, వైభవములలో ఓలలాడుతున్నప్పటికీ దశరథ మహారాజు అసంతుష్టితోనే ఉన్నాడు. తన వంశమును కొనసాగించే పుత్ర సంతతి కోసం ఆయన ఎన్ని ప్రయత్నములు చేసినా అవేవీ ఫలించలేదు. చివరగా, ఎంతగానో ఆలోచించిన మీదట, పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు అశ్వమేధయాగం చేయాలని నిర్ణయించాడు. ఈ తలంపుతో రాజ పురోహితులను పిలిపించటానికై తన ప్రధాన సచివుడైన సుమంత్రుడిని పంపించాడు. వశిష్ఠుడు, వామదేవుల నాయకత్వంలో బ్రాహ్మణులు వచ్చి సమావేశం కాగా దశరథ మహారాజు వారినుద్దేశించి, ఓ ద్విజోత్తములారా, ఒక పుత్రుడిని పొందాలనేది ఎంతో కాలంగా నాలో తీరని కోరికగా ఉండిపోయింది.
పుత్ర సంతానం కోసం నేను చేసిన ప్రయత్నములేవీ ఫలించలేదు. నాకు వారసుడంటూ లేకపోవడంతో ఇకపై ఎంతమాత్రం సంతోషమును నటించలేను. నిజానికి నా రోజులు దుఃఖమయమై వ్యర్థమైనట్లు కనిపిస్తున్నాయి. అందువలన ఎంతో జాగ్రత్తగా ఆలోచించిన మీదట దయాపూర్వకమైన మీ అనుమతితో అశ్వమేధయాగం చేయాలన్న నిర్ణయమునకు వచ్చాను. మీరంతా సర్వశాస్త్ర పారంగతులైనందున నన్ను సరియైన మార్గంలో నడిపించగలరన్న విశ్వాసంతో ఉన్నాను అంటూ ప్రసంగించాడు. పురోహితులంతా దశరథ మహారాజు చేయతలపెట్టిన అశ్వమేధయాగమునకు ముక్తకంఠంతో ఆమోదం తెలిపారు. ఆపైన మహారాజు ఆలస్యం లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేయడానికి మంత్రులకు ఆదేశమిచ్చాడు. తర్వాత సుమంత్రుడు దశరథ మహారాజుకు గతంలో ఒకప్పుడు మహర్షుల సమావేశంలో సనత్కుమారుడు చెప్పగా తాను విన్న ఈ క్రింది కథను వివరించాడు. ప్రియమైన రాజా, ఈ కథ మీకు చాలా ఆసక్తిదాయకముగా ఉంటుంది. ఎందుకంటే రత్నముల వంటి నలుగురు కుమారులకు మీరు తండ్రి కానున్నారని ఇది సూచిస్తున్నది అంటూ సుమంత్రుడు చెప్పటం మొదలు పెట్టాడు. వెనుకటి మహాయుగంలో వచ్చిన సత్యయుగంలో సనత్కుమారుడు ఇదివరలో ఒకసారి ఇదే కథను చెప్పటం జరిగింది. ఆయన చెప్పిన సంఘటనలేవి ఇంతవరకు సంభవించలేదు, కాని సుదూర భవిష్యత్తులో అవి సంభవించనున్నాయి. రోమపాద మహారాజు చేసిన పొరపాటు వలన ఒకసారి ఆయన రాజ్యంలో విపరీతమైన కాటక పరిస్థితులు ఏర్పడగా జీవరాశులన్నీ తీవ్రమైన భయాందోళనలకు లోనైనాయి. పరిస్థితులు దుర్భరంగా పరిణమించగా రోమపాద మహారాజు తన ఆస్థానంలోని వేదవిధులైన బ్రాహ్మణులను సమావేశపరచి రాజ్యంలో ఏర్పడిన కాటకమునకు కారణం ఏమై ఉంటుందని ప్రశ్నించాడు. నా వలన ఏదో తప్పు జరిగినందువలననే నా రాజ్యం ఈ భయంకరమైన క్షామమునకు గురైనదని నాకు తెలుసు. ద్విజోత్తములారా, మీ జ్ఞానం అపారమైనది కనుక నేను గతంలో చేసిన పాపములకు దయచేసి ప్రాయశ్చిత్తమును విధించండి అని వేడుకొన్నాడు. బ్రాహ్మణులు అతనితో, ఓ రాజా, మృగీఋషి అనే గొప్ప బ్రాహ్మణ మునీశ్వరుడు అరణ్యంలో నివసిస్తున్నాడు. మృగీఋషి కశ్యపుని కుమారుడు. అతని కుమారుడి పేరు ఋష్యశృంగుడు. ఆ ఋషి కుమారుడిని నీ రాజ్యమునకు తీసుకువచ్చి నీ కుమార్తెయైన శాంతనిచ్చి వివాహం జరిపిస్తే ఈ కరువు కాటకములు తక్షణమే ఉపశమిస్తాయి అని అన్నారు. నిజానికి శాంత దశరథ మహారాజు యొక్క కుమార్తె అయినప్పటికీ ఆయన తన మిత్రుడైన రోమపాదుడికి సంతానం లేకపోవటంతో అతని అభ్యర్థన మేరకు శాంతను పెంచుకోవడానికి ఇచ్చాడు. కాటకమును అంతం చేయడానికి ఒక మార్గం దొరికిందని రోమపాద మహారాజు ఎంతగానో సంతోషించాడు. కాని ఋష్యశృంగుడిని, ఈ ఋష్యశృంగుడనే ఋషికుమారుడు, నెత్తిమీద దుప్పికొమ్ము వంటి ఒక కొమ్ముతో పుట్టటం వలన ఆ పేరు సార్థకమైంది. వెంటబెట్టుకొని రమ్మని పురోహితులకు చెప్పినప్పుడు వారు తిరస్కరించారు. రాజా, మృగీ ఋషి యొక్క కుమారుడిని ప్రలోభపెట్టి ఇంటి నుండి తీసుకువచ్చే ప్రయత్నం మేము చేస్తే ఆయన మమ్మల్ని శపిస్తాడు. ఋష్యశృంగుడిని మొదటి నుండి ఏకాంతంలో ఉంచి అతని తండ్రి పెంచుతున్నాడు. అతడు మరొక నరమానవుడిని చూచి ఎరుగడు. ఋష్యశృంగుడు స్త్రీ జాతికి చెందిన వారిని ఎన్నడూ ఒక్కసారి కూడా చూచి ఉండనందున అతనికి స్త్రీ సుఖం గురించి జొత్తిగా తెలియదు. ప్రియమైన రాజా, మేము నీ శ్రేయస్సును కోరేవారమైనందున ఋష్యశృంగుడిని నీ రాజ్యమునకు రప్పించడానికి ఒక ఉపాయమును ఆలోచించాము. అత్యంత సౌందర్యవతులైన వేశ్యలను అక్కడకు పంపించి వారి వయ్యారములు ఒలకబోసి అతనిని మోహింపజేయాలి. ఈ పద్ధతిలోనైతే పని సులభంగా నెరవేరుతుందని మా నిశ్చితాభిప్రాయం. వారి పథకమునకు రోమపాద మహారాజు సమ్మతించి యవ్వనవతులు, అందగత్తెలైన వేశ్యలను పిలువనంపాడు. ఋష్యశృంగుడిని పై విధంగా తీసుకురావాలని రాజుగారు సూచించగా అందుకు తగిన బహుమానములను ముట్టజెపుతామని ఆయన వాగ్దానం చేయగా ఆ యువృషిని ఎలాగైనా సరే తీసుకువచ్చేందుకు నిశ్చయించుకున్నవారై ఆ యువతీమణులు అరణ్యమునకు వెళ్లారు. ఆపైన ఆ వేశ్యాంగనలు మృగీఋషి ఆశ్రమమునకు దగ్గరలోనే తమ శిబిరమును ఏర్పాటు చేసుకుని అదను కోసం కాచుకుని ఉన్నారు. అలా ఉండగా ఒక రోజున ఋష్యశృంగుడు ఇంటి నుండి బయలుదేరి బయట తిరుగుతూ అనుకోకుండా ఆ వేశ్యల శిబిరమునకు రావటం తటస్థించింది. ఋష్యశృంగుడిని చూసి ఆ యువతులు ఆనందోత్సాహములతో అతడిని సమీపించారు. నీవెవరవు అని ఆ యువకుడిని అడుగగా, నేను మృగీఋషి కుమారుడిని. ఇక్కడకు దగ్గరలోనే నా తండ్రి యొక్క ఆశ్రమంలో నేను తపస్సు చేసుకుంటూ ఉంటాను. మీరంతా చూడటానికి ఎంత అద్భుతమైన సౌందర్యమూర్తులలాగా ఉన్నారో. మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి నా పూజలను, ఆతిథ్యమును స్వీకరించండి అన్నాడతను. అప్పుడా వేశ్యలు ఋష్యశృంగుడితో కలిసి వెళ్లారు. అక్కడ అతడు వారికి అర్ఘ్య, పాద్యములను, రకరకముల ఫలములను, కందమూలములను సమర్పించి సాదరంగా సత్కరించాడు. అయితే అతని తండ్రి ఏ క్షణాన వస్తాడోనన్న తీవ్రమైన భయంతో ఆ యువతులు ఎంతోసేపు అక్కడ ఉండదలుచుకోలేదు. వారు వెళ్ళిపోతూ అతనితో, నా ప్రియమిత్రుడా, అతిథులను ఆదరించటంలో మా ఆచారములు మీ వాటికి భిన్నంగా ఉంటాయి. మీ మర్యాదలకు బదులుగా ఇప్పుడు మా గౌరవ సత్కారములను దయతో స్వీకరించు
అని అంటూ ఆ యువతులు ఋష్యశృంగుడిని ఎంతో ప్రేమతో గాఢంగా ఆలింగనం చేసుకుని తాము తెచ్చిన మధుర భక్ష్యములను అతనికి పెట్టారు. కేవలం ఫలములను, కందమూలములను తినటానికి అలవాటు పడిపోయిన ఆ అమాయక ఋషికుమారుడు అంతటి రుచికరమైన భక్ష్యములను ఇదివరకెన్నడూ తిని ఉండలేదు. నిజానికి ఆ మిఠాయిలు కూడా ఏవో అద్భుతమైన ఫలజాతులకు చెందినవనే అతడు అనుకొన్నాడు. అదీగాక తన తండ్రిని తప్ప వేరెవరినిగాని చూచేరుగనందున ఆ వేశ్యాంగనలను అతడు అతిలోక మనోహరులైన పురుషులనే తలచాడు. ఆ యువతులు వెళ్ళిపోయిన తదుపరి ఋష్యశృంగుడు హృదయంలో ఏదో అలజడి, ఆందోళన అనుభవించసాగాడు. అతని హృదయంలో అంతవరకు సుప్త చేతనావస్థలో ఉంటూ వచ్చిన కామవాంఛ యొక్క బీజం అంకురించింది. ఋష్యశృంగుడు నిరంతరంగా ఆ రమణీమణుల గురించే ఆలోచించసాగాడు. ఋష్యశృంగుడికి ఆ రాత్రి నిద్రపట్టటమే కష్టమైంది. ఆ యువతుల సుమధుర భాషణములు, వారి మృదువైన ఆలింగనముల గురించిన ఆలోచనలతో అతని మనస్సు, హృదయం ఉప్పొంగిపోతున్నాయి. మరో విషయమేదీ ఆలోచించలేని స్థితిలో మరునాడు ఋష్యశృంగుడు ఆ వేశ్యాంగనల శిబిరమునకు వెళ్ళాడు. ఆ యువతులు మహదానందంలో ఋష్యశృంగుడిని స్వాగతించి, ఇది మా నిజగృహం కాదు, నదిలో తేలియాడే మా అద్భుతమైన ఆశ్రమంలోకి అడుగుపెట్టి మాతో పాటు ఒకచోటకు వస్తే అక్కడ నిన్ను మరింత చక్కనైన పద్ధతిలో వినోదింపజేస్తాం. మా దగ్గర ఎన్నో రకములైన రుచికరమైన ఫలములు, కందమూలములు ఉన్నాయి. అక్కడ ఎంత అద్భుతంగా ఆనందమును ఆస్వాదిస్తూ కాలక్షేపం చేస్తామంటే అసలు కాలం ఎలా గడచిపోతుందనే స్పృహ నీకసలేమీ తెలియదు. పరవశ హృదయుడైన ఋష్యశృంగుడు ముందు వెనుకలు ఆలోచించకుండా వేశ్యాంగనల వెంట వెళ్ళాడు. అలా ఆ యువతీమణులు అతడిని ప్రలోభపెట్టి రోమపాదుడు పాలించే అంగరాజ్య రాజధానికి వెంటబెట్టుకు వచ్చారు. నిజానికి ఋష్యశృంగుడు గంగానదిలో పడవలో వస్తూ ఉండగానే సకల జీవరాశులకు ఆనందం కలిగించే విధంగా ఇంద్రుడు వర్షములు కురిపించటం మొదలు పెట్టాడు. ఋష్యశృంగుడి ఆగమన వార్త తెలిసినదే తడవుగా రోమపాద మహారాజు తన రాజభవనం నుండి వెలుపలికి వచ్చి ఆ యువృషికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ పైన ఋష్యశృంగుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి రోమపాదుడు అతడిని తన అంతఃపురంలోనికి తీసుకువెళ్లి తన కుమార్తెను ఆ ఋషికి దానం చేశాడు. ఋష్యశృంగుడు పూర్తిగా సంతృప్తుడైనాడని గ్రహించిన మీదట రోమపాద మహారాజు అతనితో ఆ విధంగా కపటోపాయంతో అతడిని ప్రలోభపెట్టి ఇంటి నుండి తీసుకుని వచ్చినందుకు అతడుగాని, అతని తండ్రిగాని తన మీద ఆగ్రహించకుండా మన్నించాలని వేడుకున్నాడు. ఆ మేరకు ఋష్యశృంగుడు హామీ ఇచ్చిన మీదట ఎంతో వేడుకగా అతనికి శాంతతో వివాహం జరిపించాడు. వివాహానంతరం నవదంపతులు రోమపాద మహారాజు యొక్క భవంతిలోనే కాపురం చేస్తూ రాజభోగములతో సుఖంగా కాలం గడిపారు. సుమంత్రుడు ఈ వృత్తాంతమును వివరించి దశరథ మహారాజుతో, ఓ రాజా, నీవు అశ్వమేధయాగం చేయించటానికై ఋష్యశృంగుడిని కోసల రాజ్యమునకు పంపమని అర్థించి నీ మిత్రుడైన రోమపాదుని సహాయమును తీసుకుంటావని సనత్కుమారుడు ఆనాడే చెప్పాడు. అశ్వమేధానంతరం అసదృశులైన 4 పుత్రులను పొంది నీ కోరికలను నెరవేర్చుకుంటావని కూడా ఆయన సూచించాడు అంటూ ముగించాడు. సుమంత్రుడు చెప్పిన ఈ కథ అంతా విని దశరథ మహారాజు ఎంతగానో సంతోషించాడు. అటుపైన ఆలస్యం చేయకుండా పరివార సమేతంగా అంగరాజ్యమునకు వెళ్ళాడు. అక్కడ రోమపాద మహారాజు ఆయనను ఎంతో గౌరవాదరములతో స్వాగతించాడు. అంగరాజు ఋష్యశృంగునితో అతని అసలైన మామగారు దశరథుడేనని వివరించాడు. దాదాపు 1 వారం రోజులపాటు రోమపాదుడి ఆతిథ్య సత్కారములను పొందిన మీదట దశరథ మహారాజు తన మిత్రుడితో, మిత్రమా, నా మహత్తరమైన వంశమును కొనసాగించడానికి పుత్రసంతానమంటూ లేక నేను చిరకాలంగా వ్యధ చెందుతున్నాను. కాబట్టి నా తరఫున అశ్వమేధయాగం చేయడానికై ఋష్యశృంగుడిని అయోధ్యకు రానివ్వవలసిందిగా నిన్ను వేడుకుంటున్నాను అన్నాడు. అందుకు రోమపాదుడు సంతోషంతో అంగీకరించటంతో దశరథ మహారాజు ఋష్యశృంగుడిని, శాంతను వెంటబెట్టుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు. అనంతరం వసంత ఋతువు రాగానే దశరథ మహారాజు సవినయంగా ఋష్యశృంగుడిని సమీపించి అశ్వమేధయాగం జరపటానికి మార్గదర్శనమును అభ్యర్థించాడు. అలా యాగసన్నాహములు ప్రారంభమై సరయూ నదికి ఉత్తర తీరాన అందుకోసం ఒక స్థలమును ఎంపిక చేయటం జరిగింది.